సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనతో అయితే శ్రీనివాసులు గారు తన ఆవేదనని తెలియజేయాలనుకుంటున్నారు. సో ప్లీజ్ లిజన్ టు దిస్ వీడియో. చెప్పండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేశారు? నవంబర్ 22వ తేదీ పప్పు తెచ్చుకున్నాం సార్. 240 కిలోలు 2 ఎకరాలకు వేసినాము. వేసిన 5వ రోజు 6వ రోజు వర్షం పడిపోయింది. వర్షం పడిపోయి చెట్లు ఈ విధంగా పలసగా మలిసింది. చాలా పోయింది, పోయింది చాలా వరకు మొలవల. దీనికోసం ఏమైనా ఎవరికైనా చెప్పారా? అగ్రికల్చర్ మేడం గారికి ఫోన్ చేసి రమ్మన్నాము. వచ్చి ఫోటో తీసుకుని నేను కాగితాలు ఎత్తి పైకి పంపించేసినాను. అందులో నా తోపటు ఇంకొక బండి మురళి ఆయన ఒక 75 సెంట్లు వేసినాడు. పూర్తిగా అయితే ఆయనదైతే అసలు రాలా. ఇంకొక బండి సంచమ్మ 2.5 ఎకరా వాళ్ళది పూర్తిగా రాలా. పూర్తిగా వచ్చి చూసింది కూడా. గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఏమమ్మా మాకేదైనా రాసినావు కదా ఏదేమి మేడం అంటే నేను ఆ పని నేను చేసేసాను, కాగితాలు పైకి పంపించాను, దానికి సంబంధం లేదని అని చెప్పేస్తున్నారు. సో ఇది గవర్నమెంట్ పరిస్థితి. సో గవర్నమెంట్ అయితే నష్టపోయిన రైతులను ఖచ్చితంగా పట్టించుకోవాలా. మన చంద్రబాబు నాయుడు గారు నష్టపోయిన ప్రతి రైతుని పట్టించుకొని నష్టపోయిన వారికి ఎంత నష్టపోయారో అంత ప్రతిఫలం అనేది వాళ్ళకి చూపించాలి. సో ఇక్కడ మనం చూస్తున్నాం శ్రీనివాసులతో పాటు ఇంకొక 2-3 రైతులు కూడా చాలా నష్టపోయారంట. సో ఇలా వర్షాలు పడడం వల్ల కానీ మనం ఇంకో విషయం ఏంటంటే రీసెంట్ గా నేను చూసిన విషయం, వరి పంట అనేది మనం చాలా దగ్గరగా ఒక 4 ఎకరాల దాకా రైతులు వేసుకోమన్నారు.